సాయి కిరణ్తో మాట్లాడదాం. సాయి కిరణ్, ఐమ్ వెయిటింగ్ ఫర్ ద అప్డేట్స్. నిన్నటి వరకు మనం మాట్లాడాం, క్రిష్ విచారణకు హాజరయ్యారు. కానీ ఒక సేఫ్ గేమ్ ఆడే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే రక్తంలో నమూనాలు ఎన్ని రోజులు ఉంటాయో అప్పటి వరకు దీన్ని కాలయాపన చేసి ఆ తర్వాత టెస్ట్ చేసిన నమూనాలు దొరకకపోవచ్చు అనే ఒక ఆలోచన అయితే దీనిలో కనిపిస్తోంది. నిన్న మనం మాట్లాడాం కూడా. ఏం జరుగుతోంది, ఏం చెప్తున్నారు పోలీసులు, వాట్ ఆర్ ద ఇన్పుట్స్ విత్ యూ? సరే, ఇక్కడ కొన్ని అంశాలు అనేది మనం గమనిస్తే అయితే రాడిసన్ హోటల్లో డ్రగ్స్ దొరికినటువంటి ఆ అంశం బయటకు రాగానే అందులో డైరెక్టర్ క్రిష్ పేరు బయటకు వచ్చింది. ఆ తర్వాత పోలీసులు క్రిష్ కోసం నోటీసులు జారీ చేశారు విచారణకు రావాలని. విచారణకు వస్తానని చెప్పి డైరెక్టర్ క్రిష్ చెప్పినప్పటికీ కూడా 5 రోజుల పాటు కాలయాపన చేశారు. 5 రోజుల పాటు గచ్చిబౌలి పోలీసులు ఏదైతే విచారణకు హాజరు కాలేదు, ముంబైలో ఉన్నాను, షూటింగ్లో ఉన్నానంటూ కూడా చెప్పాడు. కానీ 5 రోజుల తర్వాత మళ్ళీ డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వస్తాడా అనుకుంటే అక్కడికి రాలేదు. హైకోర్టును ఆశ్రయించాడు, ముందస్తు బెయిల్ కోసం అక్కడికి వెళ్ళాడు. అంటే క్రిష్ ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదని చెప్తున్నప్పటికీ కూడా మరి అతని లోపల భయం ఎందుకుంది, ఎందుకు ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించాడనేది మాత్రం అక్కడ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అందులో ఈ మొత్తం రాడిసన్ హోటల్లో A1 నిందితుడిగా ఉన్నటువంటి మంజీరా మాల్స్ డైరెక్టర్ గజ్జల వివేకానందే అక్కడ A1 నిందితుడిగా ఉన్నప్పటికీ కూడా అతను దొరికినటువంటి క్వాంటిటీ తక్కువ కాబట్టి NDPS చట్టం ప్రకారం అతనికి బెయిల్ వచ్చింది. మరి అతనికే బెయిల్ వచ్చినప్పుడు మరి ఇతను ఎందుకు అంత భయపడాల్సి వచ్చింది క్రిష్ మాత్రం అనేది పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎటకేలకు మళ్ళీ 2వ నోటీస్ కూడా సర్వ్ చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో క్రిష్ పోలీసులు ఎదురు హాజరవుతే క్రిష్కి సంబంధించినటువంటి బ్లడ్ శాంపుల్స్ అలాగే యూరిన్ శాంపుల్స్ తీసుకున్నారు. సో యూరిన్ శాంపుల్స్ లో నెగిటివ్ వచ్చింది అనేటువంటిది పోలీసుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అంటే 5 రోజులు దాటిన తర్వాత మరి నెగిటివ్ రిపోర్ట్ వస్తుంది అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక రోజులోనే ఆ టెస్ట్ కిట్ తోటి ఆ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది డ్రగ్స్ తీసుకుంటే. మరి 5 రోజులు దాటితే ఇంకా ఎక్కువగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అంటే హెయిర్ శాంపుల్స్, బ్లడ్ శాంపుల్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. దానికి మళ్ళీ కోర్టు పర్మిషన్ కావాలి. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుందని తెలిసే క్రిష్ ఒక 5 రోజులు డిలే చేసి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు అనేటువంటి అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ కేసులో ఇంకా చాలా డీటెయిల్ గా లోతుగా వెళ్తున్నారు. ఎందుకంటే ఈ రాడిసన్ హోటల్ కి దాదాపు గజ్జల వివేకానంద్ 10 సార్లు అక్కడికి డ్రగ్స్ తెప్పించుకుని పార్టీ చేశాడు. ఒక్కసారి పోలీసులు రైడ్ చేస్తేనే కేదార్ సెల్గం శెట్టి కావచ్చు, డైరెక్టర్ క్రిష్, లిషి గణేష్ ఇట్లా టాలీవుడ్ సంబంధించినటువంటి చాలా మంది బయటపడ్డారు. మరి 10 సార్లు కొకైన్ అక్కడికి వచ్చినప్పుడు ఇంకా ఎవరెవరు టాలీవుడ్ వాళ్ళు కావచ్చు, బిజినెస్ మ్యాన్ల కొడుకులు ఎవరెవరు అక్కడ డ్రగ్స్ తీసుకున్నారనేటువంటి తేలాల్సింది. అలాగే డ్రగ్స్ ను తెప్పిస్తున్నటువంటి పెడ్లర్స్ కు సంబంధించి కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా తీస్తున్నారు పోలీసులు. ఓకే సాయి కిరణ్, సో మొత్తానికి చూద్దాం. సో పోలీసులు ఏం తెలుస్తారు. గతంలో కూడా మనం చూసాం, సినీ సెలబ్రిటీస్ని ఈడీ విచారణ చేసింది, ఆ తర్వాత కొంతమందికి క్లీన్ చిట్ అయితే ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సాయి కిరణ్.